ఈనాటి ఆరాధన క్రమంలో ఈ యొక్క ఉద్దేశ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ కె ఇమాక్యులేట్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఆడపాక గోషే, కందవల్లి, వనపర్ల, దుమ్మలపాటు కుటుంబాలు మరియు తల్లి పుణ్యత జయపకాల ద్వారా దేవునికి కృతజ్ఞతగా పరిశుద్ధ దివ్య ప్రసాద ఆరాధనను సమర్పిస్తున్నారు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవెనుదిరుగా. నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీవెనుదిరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును,
నీవేనుదేరుగా నీ సన్నిధిలో మోకరి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదేరుగా నీ సన్నిధిలో నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా నిరసించగ సాగేదా నీవేనుదిరుగా హల్లెలూయా 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 నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక.
క్రీస్తునందు దైవ బిడ్డలారా, గత 3 రోజులుగా మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో ప్రభుని గురించి తెలుసుకుంటూ ఆయనను సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వచ్చాము. మరి గత 3 రోజులుగా ప్రభు మనకు తోడుగా నీడుగా ఉంటూ మనకు అనేక విషయముల గురించి నేర్పుతూ తన రహస్యాలను వెల్లడిస్తూ మనకు తోడుగా నీడుగా ఉన్నందుకు దేవునికి వందనములు సమర్పిద్దాం. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితంలో చేసినటువంటి అనేక మేలులను, సేవలను, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆదరణకర్త అయినటువంటి ఆత్మదేవుడు మనకు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, నడుపుతూ ఉన్నారు, మనల్ని గమనిస్తూ ఉన్నారు, మనకు సహాయం చేస్తూ ఉన్నారు, మనల్ని ఆదుకుంటూ ఉన్నారు. ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మనమంతా కూడా ఆయనకు ఇవ్వవలసినటువంటి స్తుతులు, మహిమలు, ఘనతలు ఆయనకు చెల్లిద్దాం. తండ్రి దేవా స్తుతి ఘన మహిమా, 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 తండ్రి దేవా స్తుతి ఘన మహిమా. యేసుక్రీస్తు స్తుతి ఘన మహిమా, 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 యేసుక్రీస్తు
యేసుక్రీస్తా స్తుతి ఘన మహిమా 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 ఆత్మదేవా 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 స్తుతి ఘన మహిమా యేసుక్రీస్తా స్తుతి ఘన మహిమా యేసుక్రీస్తా స్తుతి ఘన మహిమా తండ్రి దేవా స్తుతి ఘన మహిమా తండ్రి దేవా స్తుతి ఘన మహిమా ఆత్మదేవా స్తుతి ఘన మహిమా ఆత్మదేవా స్తుతి ఘన మహిమా నా ప్రజల బాధలను నేను చూచితిని, వారు కన్నీరు కార్చడం నేను చూచితిని, వారు నశించిపోవడం నేను చూచితిని, వారు బానిసత్వంలో ఉండగా నేను చూచితిని, వారు అంధకారంలో ఉండగా నేను చూచితిని. అందుకే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి ప్రవక్తలు పలికినటువంటి మాటలను చూశాము, ధ్యానించాము. చీకటిలో ఉన్నటువంటి ప్రజల వద్దకు ఒక గొప్ప వెలుగు వచ్చెను. ఆ వెలుగు ఆశా కిరణం, ఆశా జ్యోతి. అది పాలించేటువంటి జ్యోతి, నడిపించేటువంటి జ్యోతి, విడిపించేటువంటి జ్యోతి, వెలుగునిచ్చేటువంటి జ్యోతి.
ఆ జ్యోతిర్మయుడు యేసుక్రీస్తు మన అంధకార జీవితాలను వెలిగించడానికి వచ్చాడని ప్రవక్తలు పలికారు. ఈ సమయంలో మనమంతా కూడా ఈ ప్రవక్తలు పలికినటువంటి వచనాలను నెమరు వేసుకుందాం, చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. నీకిక పగలు సూర్యుని వెలుగు అక్కరలేదు, రేయి చంద్రుని వెన్నెల అక్కరలేదు. ప్రభువునైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును. నీ దేవుడనైనా నేను నీకు తేజస్సు నగుదును. నీ సూర్యుడికిగా కృంకడు, నీ చంద్రుడిక క్షీణదశ నొందడు. ప్రభుడునైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును. నీ విచార దినములు ఇక ముగియును. మన మధ్యకు రాబోయేటువంటి దేవుడు ఆశా జ్యోతి. మనము కోల్పోయినటువంటి వెలుగును, ఆశను తిరిగి మళ్ళీ మనకు పుట్టించేటువంటి దేవుడు. మనం కోల్పోయినటువన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకిచ్చేటువంటి దేవుడు. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. మనలోకి రాబోటువంటి దేవుడు శాంతి సమాధానకర్త. అశాంతిని తొలగించువాడు. ఊరటను ఓదార్పును ఇచ్చువాడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడ నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. మన మధ్యకు రాబోటువంటి దేవుడు పాలించేటువంటి దేవుడు, లోకనాయకుడు, పరిపాలకుడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించితిని. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని.
ఇక మన మధ్యకు రాబోటువంటి దేవుడు స్వయాన దేవుని కుమారుడే మన మధ్యకు వస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం విన్నటువంటి యొక్క ప్రవచనాలన్నీ కూడా దేవుని యొక్క రాకడ గురించి అనేక సంవత్సరాల ముందుగానే తెలియపరిచాయి. మరి అటువంటి దేవుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. అటువంటి పవిత్రుడైనటువంటి దేవునిని మనము ఆహ్వానించుకోవాలంటే మనలో కూడా పవిత్రత అనేది చాలా అవసరం. కాబట్టి మన యొక్క హృదయాలను పరిశుభ్రం చేయాలని, మన హృదయాలలో పరిశుద్ధతను నింపుకోవాలని మనము ఈ రోజులలో మనల్ని మనము సిద్ధం చేసుకుంటున్నాము, ఆయత్తపరుచుకుంటున్నాము. ఈ లోకము, మనము నివసించేటువంటి ఈ యొక్క లోక వాతావరణము అంతా కూడా పాపమయమే. ఈరోజు ఇక్కడ ఈ లోకములో మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మంచి చేసేదానికన్నా చెడు చేయడానికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మరి ఇటువంటి తరుణములో ఆ దేవాతి దేవుని యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటు మనతో లేనట్లయితే మనం పడిపోతాము. కానీ ఆయన మనతో ఉన్నట్లయితే మనము దేనినైనా ఎదిరించగలము. అందుకే ప్రభువు అన్నాడు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. వేకువకై వేచేటువంటి గస్తీదారుని వలె మనము కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా దేవుని యొక్క రాకడకై ఎదురు చూస్తూ ఉండాలి. పాప బంధకాల నుండి బయటపడడానికి, అంధకారం నుండి తొలగించబడడానికి కాటువంటి శక్తిని ప్రసాదించమని మనమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. వేకువకై వేచియున్న కావని వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. యేసయ్యా 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 యేసయ్యా. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే.
పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా. నీ నీడలోనే ఉండినా చాలును దేవా, నీ నీడలోనే ఉండినా చాలును దేవా. యేసయ్యా 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 యేసయ్యా. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. లోకమంతా పాపమయమయా, పడిపోతాను అని భయమేస్తుంది. లోకమంతా పాపమయమయా, పడిపోతాను అని భయమేస్తుంది. నా చేయి పట్టి నడిపించ రావయ్యా, నా చేయి పట్టి నడిపించ రావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి వలే వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము పడిపోయినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమకు దూరంగా వెళ్ళిపోయినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం.
దేవుణ్ణి పక్కకు నెట్టి సైతానును ఆశ్రయించినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని చూపినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. వెలుగు కన్నా చీకటిని ఎక్కువగా ప్రేమించినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని వ్యతిరేకించినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన యొక్క ప్రేమతో, కరుణతో, దయతో మన పాపను మన్నించమని ప్రార్థన చేసుకుందాం. ఆయన రాకడకై ఎదురు చూసేటువంటి మనమంతా కూడా పరిశుద్ధ మనసులతో, హృదయాలతో ప్రభుని స్వీకరించడానికి కావలసిన యోగ్యతను, అర్హతను ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన యొక్క రాకడ ద్వారా మనకు వాగ్దానం చేసినటువంటి ప్రతి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మన పైన కుమ్మరించమని ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులంటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. శిరములు వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ నూతన హారాధన ప్రజ్వలింప ముక్తమునీదు పాతవు పొందం పంచేంద్రియములు గ్రహించగలను. విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరిటు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదున్. శిరములు వంచుడి వినయముతోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నము మా కోసంగా చిత్తగించితేరే.
మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలు చేయమాయను వారు మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారి తలంపు నిమిత్తమై ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, ఒక తత్వ స్తోత్రము జపించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏరిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపని వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడు సదాకాలము మీకు స్తోత్రం కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహాయమాతవు నీవమ్మా, శరణం శరణం రావమ్మా, కరుణతో బ్రోవుము మరియమ్మా, మా అమ్మా మరియమ్మా. సహాయమాతవు నీవమ్మా, శరణం శరణం రావమ్మా, కరుణతో బ్రోవుము మరియమ్మా, మాయమ్మా మరియమ్మా. భక్తుల హృదిలో ఆశవు నీవు, వేడిన వారికి దీవెన నీవు. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి దీవెన నీవు.
తనయుని ప్రేమ గలాలించి తనయుని ప్రేమ గలాలించి వరములు వసగుము మరియమ్మ వరములు వసగుము మరియమ్మ మా అమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ శరణం శరణం రావమ్మ కరుణతో బ్రోవుము మరియమ్మ మా అమ్మ